నమస్తే. నిన్న జరిగినటువంటి పరిణామం ముఖ్యంగా హైడ్రా చేసినటువంటి దూకుడు చూసిన తర్వాత రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా హైడ్రా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఫామ్ హౌస్ను కూలుస్తారన్నటువంటి అనేక రకాలైనటువంటి చర్చ నడిచినటువంటి సందర్భం. కానీ వీటన్నిటిని పులి స్టాప్ చేస్తూ నిన్న రంగనాథ్ గారు ఏవి రంగనాథ్ గారు హైడ్రాకి కమిషనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు 6 జిల్లాల్లో ఈ సంబంధించినటువంటి హైడ్రా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉంది. నాలాలపైన చెరువులకు సంబంధించినటువంటి వాటిపైన బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లలో కట్టినటువంటి పెద్ద పెద్ద భవంతులను కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం. దీనికంటే ముందే అంటే నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కంటే ముందే జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పైన దాడులు జరుగుతాయి. జన్వాడ ఫామ్ హౌస్ పైన హైడ్రా రేపు కొరడా గులిపించబోతా ఉందన్నటువంటి వార్తలు వచ్చినాయి. కానీ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చక ముందుకే ఒక పక్కన స్టే ఆర్డర్ తీసుకొచ్చుకునేందుకు కోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఏదైతే హైడ్రాకు ఉన్నటువంటి పరిమితులు మరి 111 జీవో దాటిన తర్వాత 111 జీవోలో ఉన్నటువంటి ఇండ్లపైన కానీ కట్టడాలపైన కానీ ఏ విధమైనటువంటి చర్యలు కానీ తీసుకునేందుకు అవకాశం లేదు. కేవలం ఓఆర్ఆర్ వరకు మాత్రమే పరిమితం అయిపోయింది హైడ్రా. అయితే నిన్న ఇవన్నీ చూసిన తర్వాత ఈ కూల్చివేతలు ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత నిజంగా హైడ్రా ఇదే విధంగా జన్వాడలో కేటీఆర్ కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ కేటీఆర్ స్నేహితుడిగా ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫామ్ హౌస్ ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే ఫామ్ హౌసే కావచ్చు. ఈ ఫామ్ హౌస్ పైన చర్యలు తీసుకునేందుకు మరి హైడ్రా అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్లని పెద్ద సంబంధించినటువంటి ఏవైతే కూల్చివేత సంబంధించినటువంటి క్రేన్లను తీసుకువెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది, కూల్చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది తెలవడం జరిగింది. ఏది నాగార్జునకి నోటీసులు ఇవ్వకముందుకే ఎన్ కన్వెన్షన్ ఎవరైతే ఉందో ఆ ఓనర్కి నోటీసులు ఇవ్వకముందుకే దానిపైన దాడులు చేయడం జరిగింది, దాన్ని పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి సందర్భంలో రేపో మాపో జన్వాడ ఫామ్ హౌస్ పైన మరి హైడ్రా వెళ్ళి ఇదే విధంగా నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారు కావచ్చు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ నిన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసిన తర్వాత జన్వాడలో కేటీఆర్ కట్టినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో సుమారుగా 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల్లో కట్టుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఇది బఫర్ జోన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఒక కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ పైన కట్టడాలు అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జన్వాడలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కూడా చెప్తా ఉంది. ఎట్లాంటి పర్మిషన్స్ గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వలేదు. అక్కడ పంచాయతీ కార్యదర్శితోటి ఇల్లు కట్టుకునేందుకు ఆ ఫామ్ హౌస్ కట్టుకునేందుకు పర్మిషన్ కూడా ఎవరు కూడా ఇవ్వక ముందుకే అది అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడం అని చెప్పేసి జన్వాడలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ను కూలుస్తారా కూల్వరా అన్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఏవి రంగనాథ్ గారు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు జన్వాడ ఫామ్ హౌస్ను ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కల్వకుంట్ల తారక రామారావు కట్టినటువంటి ఫామ్ హౌస్గా ఏదైతే కొనసాగుతూ ఉందో జన్వాడలో ఆ ఫామ్ హౌస్ని కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇప్పట్లో లేనట్టే. ఒక జన్వాడలో కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ అని అంటే ఇదేం కాదు. చాలామంది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లను కూల్చేసేటువంటి ప్రక్రియ ఇప్పట్లో జరగనట్టే. ఎందుకంటే హైడ్రాకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అది ఏదైతే 111 జీవో లోపల ఉన్నటువంటి ఇండ్లు కానీ కట్టడాలను కానీ ముట్టుకునేందుకు హైడ్రాకి అర్హత లేదు. అది స్వయంగా నేను చెప్పేటువంటి ముచ్చట కాదు. అక్కడ హైడ్రా కమిషనర్గా ఎవరైతే ఉన్నారో రంగనాథ్ నిన్న చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆయన ఏమని మాట్లాడడం జరిగింది ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇగో మీరు కోర్టు కూడా వెళ్ళొచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయడానికి ఏమైనా మీరు రెడీ అయ్యారా? ఎందుకు కోర్టు ఈ కేసు వెళ్ళారు? మీరు కూడా కోర్టు దాకా వెళ్ళొచ్చారు. నేను అక్కడ వాళ్ళకి బ్రీఫ్ చేయడానికి వెళ్ళాను. జన్వాడ ఫామ్ హౌస్ అనేది అసలు మా పరిధిలోకి రాదు. నెంబర్ 1 ఎందుకంటే 111 జీవోలో ఎందుకు అంటే మీరు కూల్చివేతలు ప్రారంభించారని వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు అండి. మా పరిధిలో 111 జీవోలు ఉన్న ల్యాండ్స్ రావు మాకు. అసలు మా పరిధిలో వచ్చేది ఓన్లీ క్లియర్ గా లేక్స్, నాలాస్, పార్క్స్ ఆర్ ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ ఓపెన్ స్పేసెస్ ఇది లేవు. కానీ 111 జీవోలో నాలాల మీద కబ్జాలకు గురైతే నాలా మీద ఉంటే వస్తుంది. రేపు ఒకవేళ ఎక్కడైనా కానీ 111 అంటే మా పరిధి. మళ్ళీ
ఈ పరిధిలో దీంట్లో ఎక్కడైనా నాలా మీద ఉంటే 100% చేస్తాం. మీ పరిధి ఏమంటా ఉన్నాడు, ఒకవేళ కనుక నాలా పైన కట్టుకున్నటువంటిదే, నాలా పైన కట్టుకున్నట్టయితే ఉంటే ఒకవేళ కేటీఆర్ కట్టినటువంటి ఫామ్ హౌస్ను కూలుస్తారా అంటే ఆయన సమాధానం, నాలాల పైన కట్టినటువంటి కట్టడాలను కూల్చేసేటువంటి అర్హత మాకు ఉంది, హైడ్రాకు ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ 111 జీవో లోపల ఉన్నటువంటి కట్టడాల పైన చర్యలు తీసుకునేందుకు అర్హత లేదు. మరి అది ఎప్పుడు ఉంటాయి, అది కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ వరకు మా పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా మీకు మున్సిపాలిటీ లైక్ నార్సింగ్ మున్సిపాలిటీ ఉంది, గండిపేట ఉంది. గండిపేట ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ గండిపేట ఏరియాలోనే ఎక్కువ ఫామ్ హౌస్లు ఉన్నాయి. నాలాలో మీకు ఉంటే కానీ 100% కూలుస్తుంది. ముందుగా మీ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ చెరువులు, ఫస్ట్ ప్రయారిటీస్ చెరువులు అండ్ FTL లో ఉన్న వాటిని ఫస్ట్ చేస్తాం. నెక్స్ట్ నాలాస్ కూడా ఆక్యుపై చేస్తే కనుక అది కూడా చేస్తాం. బట్ అది స్టెప్ బై స్టెప్. మీరు 10 రోజుల్లోనే ఎట్లా ఉంటుందంటే మీరు వీళ్ళని కూలగొట్టినారు, బడాబాబులు అదిగో వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే కనుక 10 రోజులు అన్ని చేస్తాం మనం. అంటే నేనేమన్నా మొత్తం అన్ని చోట్ల ఉండగలుగుతాం, ఉండలేము. మీకున్నది తక్కువ మ్యాన్ పవర్. కరెక్ట్. మీరు ఇప్పటి వరకు స్టడీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా, ఇది కేవలం చెరువులు, మరో పక్కన కుంటలు, FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని, అది ఆయనకున్నటువంటి పరిధి మాత్రమే. ఏ పరిధి ఉంది ఆయనకు అంటే ఇది ఇక్కడ వెనకాల కనపడుతున్నటువంటిది, ఈ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది అంతా కూడా ఇది జన్వాడ ఫామ్ హౌస్, ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కదా. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ను కూల్చేందుకు ఇది ఎక్కడ ఉంది, ఇది 111 జీవో పరిధిలో ఉంది. ఈ జన్వాడలో 111 జీవో పరిధిలో ఉంది. మరి దీన్ని కూల్చేసేటువంటి అధికారం హైడ్రాకు లేదు. ఇచ్చినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ సంబంధించినటువంటి 5-6 జిల్లాలకు మాత్రమే హైడ్రా పరిమితమైంది. ORR దాటిన తర్వాత అసలు కూల్చేసేటువంటి అధికారం హైడ్రాకు లేదన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక దీన్ని ఇప్పుడు మనం మర్చిపోవాల్సినటువంటి అంశమే. ఇది ఒకటేనా ఆయా అంటే ఇది ఒకటి కాదు, ఇది ఇంకా మిగతా సంబంధించింది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో అదేమో జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ అయితే ఇక్కడ ఇది ఏదైతే కనబడతా ఉందో ఇది మామూలు ఫామ్ హౌస్ కాదు, ఇది కేటీఆర్ దానికంటే ఇంకా దానికి బాపులాగా కనబడతా ఉన్నది. ఇది ఎక్కడిది? ఇది పట్నం మహేందర్ రెడ్డి కట్టుకున్నటువంటిది. ఇగో ఇది చుట్టూ ఏమో మరి ఒక దివిలా కనబడతా ఉన్నది, ఒక దివిలా మొత్తం అటు ఇటు నీళ్లు. ఇది కనబడట్లేవు, ఇది హైడ్రాకు కనబడదు. ఇది ఏ అధికారికి కూడా కనపడేటువంటి పరిస్థితి ఉండదు. ఇది కాదా, ఇది బఫర్ జోన్లో FTL పరిధిలో ఉన్నది కాదా, ఇది కనబడట్లేదా? దీనికి కూడా ఇది ఏముండదు, దీనికి మినహాయింపే, ఇది ఏముండదు, ఇది కూడా కూల్చరు. ఇది ఇంత కనబడ్డా కానీ కూల్చరు. ఇది ఇట్లా అయితే మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటిది ఇదేమో ఈ ఫామ్ హౌస్ ఏమో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటిది. ఇది అందరిట్లలో ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరికంటే విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఆయన యొక్క ఇల్లు కానీ ఫామ్ హౌస్ కానీ ఇక్కడే ఉంది. ఇది మొత్తం అంతా కూడా బఫర్ జోన్, ఇక్కడ ఉన్నటువంటి ఆ చెరువులకు ఆనుకొని ఉన్నటువంటిది, FTL పరిధిలో ఉన్నటువంటిది. ఇక ఇది ఇట్లా అయితే ఇక మరొక పక్కన ఇది V6కు సంబంధించినటువంటి ఓనరు వివేక్కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్గా చెప్తా ఉన్నారు. ఇదేమో గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లను ఎప్పుడు కూడుస్తారంటే వీటికి ఏమి ఉండదు, వీటికి హైడ్రాకి వీటికి సంబంధమే లేదన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి మాటలు కేవలం ఏదైతే ఆయన ఉన్నటువంటి ఏం చెప్పడం జరిగింది, చెరువులు లేకపోతుంటే లేక్, మరొక పక్కన నాలాలు, FTL బఫర్ సంబంధించినటువంటి బఫర్ జోన్లు, పార్కు, ఈ స్థలాలను కబ్జాలు చేసుకున్నటువంటి వాటిపైనే మాకు ఒక అధికారం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ORR సంబంధించినటువంటి లోపట్నే మా యొక్క విధులు, మా యొక్క ఈ అక్రమాలు చేసినటువంటి వాళ్ళపైన మేము చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి ఏమన్నా చట్టబద్ధత ఉందా అని చెప్పేసి అడిగినటువంటి వాటి కొన్ని ప్రశ్నలకు కూడా దీనికి చట్టబద్ధత ఉంది. సపరేట్గా ఒక జీవోని తీసుకురావడం జరిగింది, జీవో నెంబర్ 99ని తీసుకురావడం జరిగింది. దీనికి రేపో మాపో కొత్త పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఎవరిపైన కానీ కేసులు నమోదు చేయాలంటే ఎక్కడో సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లకు ఇంకా పోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అక్రమ నిర్మాణాలపైన రేపో మాపో నేరుగా FIR చేసేటువంటి అధికారం ఇక్కడ హైడ్రాకి కల్పిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2-3 రోజులలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇవాళ హైడ్రా చేస్తున్నటువంటి పనులకి జనాలందరూ కూడా హైడ్రాను మెచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కానీ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళు చేసినటువంటి ఈ అక్రమ కట్టడాల్లో కూల్చేసినటువంటి భవంతులు ఎవరైతే ఉన్నాయో పెద్ద పెద్ద బడా నేతలై, బడా సంబంధించినటువంటి వ్యాపారులై,
రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలా ఉండడం జరిగింది. సరే, దాంట్లో కొంతమంది 15-20 సంవత్సరాల కానించి ఈ బిల్డర్ల దగ్గర నుంచి కొన్నటువంటి కొంతమంది పేదలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంత మినహాయింపు ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఏదైతే ఈ చెరువులు కుంటలను ఆక్రమించుకొని దాంట్లో చెరువు లేకుండా దాంట్లో మోరం అంత పోసి పెద్ద పెద్ద భవంతులు కట్టినటువంటి వాటిని నేలమట్టం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఎక్కడెక్కడ ఏ పరిధి ఉంటుంది, అంతేకాకుండా నిన్న ఆ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామ పంచాయతీలు ఎన్ని, మరో పక్కన మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, ఇంకొక పక్కన దీంట్లో వచ్చేటువంటి అసలు దాంట్లో సంబంధించినటువంటి ఏ గ్రామ పంచాయతీలు ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామాలు దాంట్లో మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అన్నటువంటి దానిపైన కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న కూల్చివేసినటువంటి ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు ఏదైతే ఉందో నాగార్జున కన్వెన్షన్ని కూల్చివేయడానికి ప్రధానమైనటువంటి కారణం దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా చెప్తా ఉన్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఎందుకంటే ఆయనే మొన్న 21వ తారీఖున ఈ హైడ్రాకు ఆయనే నేరుగా ఫిర్యాదు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఆయన యొక్క ఫిర్యాదు ఆధారంగానే హైడ్రా అక్కడ ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లో ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. అయితే అదే సందర్భంలో ఇంకొక స్టేట్మెంట్ సైతం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమని ఇవ్వడం జరిగింది? జీవో 111లో ఒక్కటి కూడా కూల్చనీయం. ఎస్, ఇక్కడే అర్థమైపోతుంది కదా, ఇంతకుముందు చెప్పింది కూడా అదే. ఒక పక్కనేమో 111 జీవోలో ఉన్నటువంటి ఆ ల్యాండ్లు కానీ అక్రమమైనటువంటి కట్టడాలు కానీ మా పరిధిలో లేవు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిండు. దాంట్లో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడం అయినప్పుడు కూడా ఒక్కడు కూడా కూల్చేయనియను, అది నా బాధ్యత అని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జీవో 111 పరిధిలో ఏ ఒక్క నిర్మాణాన్ని కూల్చనీయమని, ఒక్క నిర్మాణం కూల్చివేసినా పూర్తి బాధ్యత తనదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జి పాయన భీమ్ భరత్తో కలిసి వచ్చారు. జీవో 111 పరిధిలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారని స్థానిక నేతలు చెప్పడంతో మంత్రి స్పందించారు. ఆ నిర్మాణాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించడంతో పాటు ఏ ఒక్కటి కూల్చినా కానీ దానికి బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇదంతా ఏమనిపిస్తూ ఉంది? ఇది ఒక పెద్ద డ్రామాగానే కనిపిస్తూ ఉంది. ఏ ఒక్కరి కూల్చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూల్చేసినటువంటి వాళ్ళే ఏ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా మంత్రియో మాజీ మంత్రియో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూల్చివేసినటువంటి దాఖలు కనబడ్డాయా? నిన్న ఒక సినీ హీరోకు సంబంధించింది ఒకటి ఇది ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. సరే, అది మధ్యలో మళ్ళీ ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, ఇదంతా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవడం జరిగింది. ఒక పక్కనేమో ఏ సంబంధించినటువంటి బిల్డింగ్ను కూల్చేసినా, ఎక్కడ సంబంధించినటువంటి వాటిని కూల్చేసినా అక్రమమైనటువంటి కట్టడాల పట్ల కొంత హైడ్రా దూకుడు ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా వాళ్ళు కోర్టుకు వెళ్తా ఉన్నారు, స్టే తెచ్చుకుంటా ఉన్నారు. దీనివల్ల హైడ్రాకి అడ్డంకులు పడుతూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో పని చేయలేకపోతా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి దీనికి పూర్తి స్థాయిలో హైడ్రాకి మిగతా సంబంధించిన కొన్ని పవర్స్ను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కసరత్తులు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలోకి వచ్చేటువంటి గ్రామాలన్నీ, మరో పక్కన మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు ఎన్ని వస్తూ ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని వస్తూ ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే ఉంటే మున్సిపల్ కార్పొరేషన్లు 8 వస్తూ ఉన్నాయి. దాంట్లో బడంగపేట అది రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, బండ్లగూడ జాగీర్ రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, మీర్పేట్ జిల్లాలో కూడా రంగారెడ్డి జిల్లా, బోడుప్పల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఫిర్జాదిగూడ మేడ్చల్ మల్కాజ్గిరి, జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి, నిజాంపేట మేడ్చల్ మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 8 కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఈ యొక్క ఏదైతే హైడ్రా పరిధిలోకి వస్తాయి. దీంట్లో అక్రమమైనటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ఏవైతే నాలాల పైన కట్టినటువంటి అక్రమ నిర్మాణాలకి పైన ఈ హైడ్రా ఖచ్చితంగా కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిపైన కూడా గులిపిస్తే వాటిని కూల్చేసేటువంటి ప్రక్రియ కూడా ఈ 8 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు వచ్చినట్టయితే ఉంటే పెద్దంబరిపేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, దమ్మాయిగూడ, నాగారం, గట్కేసర్, గుండ్ల, పోచంపల్లి, తుంకుంట, కోంపల్లి, దుండిగల్, పోచారం, ఈ 20 మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు చదివినటువంటి 20 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు 8. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వచ్చినట్టయితే రామచంద్రపురం, ఐలాపూర్, కర్దనూర్, కృష్ణారెడ్డిపేట, ముత్తంగి, పోచారం, సుల్తానాపూర్, కచ్చివాగు, సింగారం, కొరెముల్, ఫిర్జాదిగూడ, ప్రతాప్ సింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట్, చిరియాల్, గోధుమకుంట, కీసరా, రాంపల్లి, తిమ్మాయిపల్లి, యాద్గర్పల్లి, మాంకెల్, గౌడవెల్లి, పుదూర్, మంచిరేవుల్, బూమ్రాస్పేట్, గోల్కొండ కలాన్, గోల్కొండ కూర్ద్, హమీదుల్లా నగర్, గోల్కొండ కలాన్, గోల్కొండ కూర్ద్, జన్వాడ,
పటి ఇవి 33 సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రంగారెడ్డితో పాటు రంగారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటి కూడా ఈ రావడంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం కూడా ఈ యొక్క హైడ్రా కిందికి వస్తాయి. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రాకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఇక అధికారం లేనటువంటి అంటే 111 జీబోలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ పైన మాత్రం ఎట్లాంటి వాటిపైన ఇప్పటికే హైడ్రా చేతులు ఎత్తేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన కోర్టును కూడా ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి సైతం కూడా ఆయనే కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇంకొక పక్కన కోర్టు కొంత అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కనుక ఉల్లంఘించినట్టయితే వాటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి వాటిని కనుక కూల్చినట్టయితే మిగతా వాళ్ళకు కూడా ఇట్లాంటి వర్తిస్తుంది. మిగతా వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్ను కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని ముట్టుకున్నట్టయితే వాటి కేసులు వస్తుంది. కాబట్టి వీటిని అన్నిటి కూడా ఈ ఫామ్ హౌస్లని ఎవరిని కూడా కూల్చరు కావచ్చు. ఒక పక్కన నిన్న ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం కేవలం 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు అన్నటువంటి చెప్పినటువంటి వ్యాఖ్యల తర్వాత కొంత ఇదంతా కూడా కేవలం మరి హైడ్రామాదా లేకపోతే హైడ్రా నిజంగా పనిచేస్తుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలా ఫామ్ హౌజులు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌజులను చూసినట్టయితే అసలు కేటీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నటువంటి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్. ఇది మరొకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన నిన్న కీలకమైనటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. నిజంగా వీటిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. జన్వాడ ఫామ్ హౌస్ పైన జన్వాడ ఫామ్ హౌస్ను కూలుస్తారా లేదన్నటువంటి అంశానికి ఈ యొక్క వ్యాఖ్యలు చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. మీరు కోర్టు కూడా వెళ్ళొచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయడానికి ఏమైనా మీరు రెడీ అయ్యారా? ఎందుకు కోర్టు ఈ కేసు వెళ్ళారు? మీరు కూడా కోర్టు దాకా వెళ్ళొచ్చారు. నేను అక్కడ వాళ్ళకి బ్రీఫ్ చేయడానికి వెళ్ళాను. జన్వాడ ఫామ్ హౌస్ అనేది అసలు మా పరిధిలోకి రాదు. నెంబర్ 1. ఎందుకంటే 111 జీవోలో ఎందుకు అంటే మీరు కూల్చివేతలు ప్రారంభించానే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదండి. మా పరిధిలో 111 జీవోలు ఉన్న ల్యాండ్స్ రావు మాకు. అసలు మా పరిధిలో వచ్చేది ఓన్లీ క్లియర్ గా లేక్స్, నాలాస్, పార్క్స్ ఆర్ ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ ఓపెన్ స్పేసెస్ ఇది లేవు. కానీ 111 జీవోలో నాలాల మీద కబ్జాలకు గురైతే నాలా మీద ఉంటే వస్తుంది. రేపు ఒకవేళ కనుక ఎక్కడైనా కానీ 111 జీవో అంటే మా పరిధి, మళ్ళీ ఈ పరిధిలో దీంట్లో ఎక్కడైనా కానీ నాలా మీద ఉంటే 100% చేస్తాం. మీ పరిధి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక వీళ్ళ పరిధిలోకి వచ్చేటువంటి పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళ పరిధిలోకి అయితే జన్వాడ ఫామ్ హౌస్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇది కొంత టైం పడుతుందా లేకపోతే దీన్ని కేవలం ఇప్పటివరకే ఈ ఉన్నటువంటి 5-6 జిల్లాలకు ఇప్పుడు ఉన్నటువంటి 30 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీ కార్పొరేషన్లు, మరో పక్కన 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిపైన మాత్రమే ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. ఈ హైడ్రాకి రేపు మరి ఎట్లాంటి పవర్స్ ఉంటాయి? పోలీస్ స్టేషన్ కొత్తగా ఈ సంబంధించినటువంటి హైడ్రాకి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా వాళ్ళ యొక్క అధికారులు దానికి సంబంధించినటువంటి ఎవరైతే బందోబస్తు ఉంటారో కొంతమంది సిబ్బంది కొరత ఉన్నటువంటి నేపథ్యం. ఇటు ఎంతమంది సిబ్బందిని తీసుకుంటారో, ఈ సిబ్బందిని తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుందనేది కూడా ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.